మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనలో భాగంగా చిరుని ఈ పురస్కారం వరించింది. దీంతో తెలుగోళ్లు చాలా గర్వపడుతున్నారు. ప్రతి ఒక్కరూ మన చిరంజీవికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ అవార్డుతో ఏమేమిస్తారు, ఎలాంటి సదుపాయాలు ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పద్మవిభూషణ్ అవార్డు అనేది ఏదైనా రంగంలో అసాధారణమైనటువంటి విశిష్ట సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా ఈ ఏడాదికి గాను తెలుగు నుంచి చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని ఈ పురస్కారం వరించింది. అయితే ఈ పద్మ అవార్డు పొందిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, నగదు ప్రోత్సాహకాలు ఇస్తారా అనేది చాలామందికి ఉన్న సందేహం. కానీ పద్మ అవార్డు అనేది ఓ గౌరవం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చిన వ్యక్తులకు ఎలాంటి నగదు కానీ రాయితీ కానీ ఇవ్వదు. అలానే రైలు లేదా విమాన ప్రయాణాల్లోనూ ఎలాంటి రాయితీలు అనేవి ఉండవు. ఇకపోతే పద్మ పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళి రాష్ట్రపతిని కలిసే అవకాశం అనేది ఉంటుంది. పద్మ అవార్డులో భాగంగా రాష్ట్రపతికి సంతకం చేసినటువంటి ధృవీకరణ పథకం మాత్రం బహూకరిస్తారు. ఈ అవార్డు వల్ల ఆ వ్యక్తుల గురించి దేశమంతా తెలుస్తుందంటే